శనార్థులు మంచిగా నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం. పారి రేవంత్ సర్కార్ జించింది కేటీఆర్ ఫ్లెక్సీలు, ఆయన ఘనంగా పుట్టినరోజు సంబరాలు. హెచ్సియు అడవిని మున్పటి తీరే పెంచాలట, లేకుంటే సర్కార్ ఆఫీసర్లు జైలుకేనట. సర్కార్ తిప్పలు పెట్టిన కార్యకర్త ఇంటికి కేటీఆర్ కేక్ కోసి అన్నం తిని ధైర్యం చెప్పినందుకు బేఫికర్. ఫోన్ ట్యాప్ చేయొచ్చు అంటున్న సీఎం సారు, 2 తీర్ల మాట్లాడేటోళ్ళు ఉండరు కావచ్చు మీ తీరు. వెంకటరెడ్డి సార్ను డమ్మీ చేస్తున్నారట సీఎం సారు, నిర్ణయాలన్నీ తానే తీసుకొని చేస్తలేడట కేరు. తెల్లబోయిన తెలంగాణను మల్లెపూ తీర్గ చేసిండు. అడుగున ఉన్న ఐటీ రంగాన్ని అద్దాల మేడలు ఎక్కించిండు. ఏ సాఫ్ట్వేర్ టవర్లను చూసినా కేటీఆర్ అన్నే గుర్తుకొస్తాడు. నెల తీసుకునే జీతాలల్లా ఐటీ ఉద్యోగుల జీవితాలల్లా కేటీఆర్ అనే పేరు ఎప్పటికీ కొలువై ఉంటది. చేనేత మగ్గంలా, జోడెడ్ల పగ్గంలా, కళ్యాణ లక్ష్మి లగ్గంలా కేటీఆర్ పేర్లు ప్రతిధ్వనిస్తాయి. ఏంది అలా కేటీఆర్ జపం చేస్తున్నది శృతి అని అనుకుంటున్నారా? కేటీఆర్ అన్నది జూలై 24వ తారీఖు నాడు పుట్టినరోజు, అంటే ఇయాలనే. అందుకే అన్న చేసిన పనులు యాదికి చేసుకుంటున్నా. కాబట్టి మీరు కూడా కేటీఆర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుర్రి, సరేనా? అయితే మాయ గాని అగో అక్కడేమో అవుతున్నది, చూద్దాం పారి. మాజీ మంత్రి కేటీఆర్ ఖాళీ ఫోటో చూస్తేనే గజ్జమంటున్నది కావచ్చు కాంగ్రెస్ సర్కార్కు. కేటీఆర్ పుట్టినరోజని అభిమానులు పట్నంలో ఫ్లెక్సీలు పెడితే చూడుర్రి ఎట్లా లేకుండా చేస్తున్నారో. ఇట్లా వెట్టుడే లేటు, అట్లా బీకేస్తూనే ఉన్నారు. సరే, పట్నంలో ఎసోని ఫ్లెక్సీలు ఉండొద్దు, నీట్గా ఉండాలి అనంటే మరి ఇదేంది? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి 20 రోజులైతున్నా ఖర్గే కటౌట్ను కనీసం ముట్టుకోలేదు. కానీ కేటీఆర్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను 20 నిమిషాలు కూడా ఉండనీయలేదు. ఎందుకంత భయం కేటీఆర్ అంటే? ఎవలకు గుండెల్లో గుబులు పుడుతున్నది? మంత్రులకా, ముఖ్యమంత్రికా, లేకుంటే హైడ్రాలో ఉన్న ఆఫీసర్లకా? కేటీఆర్ ముఖం చూస్తే ఎందుకు సుస్తువాడుతున్నది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉంచిండ్రు, భారీ ఫ్లెక్సీలు కట్టిండ్రు. ఇంకో పక్క బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి పోస్టర్లు తీసేయకుండా ఉంచిండ్రు. ఎంఐఎం పార్టీల ఫ్లెక్సీలను ఏమంటలేరు. అంటే వాళ్ళంతా ఒకటే అన్నట్టే కదా. ఒక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటేనే వాళ్లకు వణుకు పుడుతున్నది. కనీసం ఒక్క గులాబీ గుడ్డ ముఖం చూసినా గుండెల్లో గుద్దినంత పనైతున్నది కావచ్చు. పుట్టినరోజు ఫ్లెక్సీలను లేకుండా తీసేసుడు సైకోతనం కాకుంటే ఇంకేంటిది? ఇదే మల్పానందం అని అంటున్నారు కేటీఆర్ అభిమానులు. ఎవలెన్ని చేసినా కేటీఆర్ మీద జనానికి ఉన్న అభిమానాన్ని తగ్గించుడు ఎవల తరం కాదన్నట్టు తెలంగాణ భవన్లా కేటీఆర్ పుట్టినరోజు పండుగ జరిపిండ్రు. అక్కడ జనం చూడుండ్రి ఎట్లొచ్చిండ్రో, ఆ సంబరాలు చూడుండ్రి ఎంత బాగున్నాయో. జనం బాధలలో ఉంటే మాకేంది, మేం చేసేది మేము చేస్తాం. ప్రతిపక్షాలు ఎంత ప్రశ్నించితే మాకేంది, మాకు ఇష్టమైన పనే చేస్తాం అన్నట్టు కాలం గడుపుతున్నది కాంగ్రెస్ సర్కారు. కానీ అంతటా కళ్ళు నెత్తికెక్కిన తనం చెల్లుతుందా? నెత్తి మీద సుత్తతోనే టప్ప కొట్టే కోర్టులు కూడా ఉంటాయి. కోర్టులు చెప్పింది వినకుంటే కొలిమిల కాల్చిన కర్రుతోని వాతలు పడతాయి. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ సర్కారు సతమతమవుతున్నది. గుర్రం చేసిన తప్పుకు గాడిదికి దెబ్బలు పడ్డాయి అన్నట్టు సర్కార్ చేసిన పొరపాట్లకు ఆఫీసర్లు ఆగమైతున్నారట. మందికి చెప్పుకోలేక మతిలా దాసుకోలేక నెత్తి పట్టుకుంటున్నారట అధికారులు. హెచ్సియు భూముల్లో ఉన్న అడవిని ఆగం చేసిండ్రు, జీవరాశులకు జీవం లేకుండా చేసిండ్రు. అప్పుడు అడవి ఉన్నట్టు చెట్లు పెంచుతారా లేకుంటే జైలుకు పోతారా అని ఆఫీసర్లను అడిగిందట సుప్రీంకోర్టు. వారిని
ఇదెక్కడి నెత్తి నొప్పిరా దేవుడా. అయ్యగారు తప్పు చేస్తే జీతగాన్ని కొట్టినట్టు మమ్ములను జైలుకు పంపుడేంది? తప్పు వాళ్ళది, శిపకుడు మాక, మోక్షం వాళ్లకు, శిక్షలు మాక. ఏందిరా ఈ కాంగ్రెస్ సర్కార్ల మనకి తలకాయ నొప్పి అని జండు బాంబులు రుద్దుకుంటున్నారట ఆఫీసర్లు. సర్కార్ చెప్పిందనే రాత్రికి రాత్రి 30-40 బుల్డోజర్లు పెట్టి అడవిని ఆగం చేసినాం. జింకలు నెమళ్ళ అరుపులు మనసుకు బాధ కలిగించిన సర్కార్ చెప్పింది కాబట్టి చేసినాం. దానికి మనల్ని బలి చేసుడేందని ఏడుస్తున్నారట. అప్పుడు అడవి ఎట్లున్నదో అట్లనే అయ్యేటట్టు చేయకపోతే శిక్షలు పడతాయని పెద్ద కోర్టు పెద్ద సారు బిఆర్ గవాయ్ గట్టిగానే అరుచుకున్నాడట. ఓరి దేవుడా, ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చినట్టు ఇదేం పీడరా అని తన్లాడుతున్నారట ఆఫీసర్లు. ఈ ముచ్చట్ల ఏమైతుందో ఏం పాడో పోన్రి. పుట్టినరోజుల పండుగలు చాలా మంది రిసార్ట్లు పబ్బులలో జరుపుకుంటారు. దోస్తులను పిలుచుకొని దావత్లు ఇస్తారు. కాకా నా బర్త్డే పార్టీ కేక ఉండాలి, మీకు ఎప్పటికీ యాదుకుండాలి అన్నట్టు ధూమ్ధామ్ చేస్తారు. పార్టీ లీడర్లు కార్యకర్తలను ఇంటికి పిలుచుకొని కేకులు కట్ చేస్తారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ నేను అందరి తీరుగా కాదు, కార్యకర్తలే పార్టీకి ప్రాణం, వాళ్ళను కాపాడుకోవాలి అన్నట్టు బాధలో ఉన్న పార్టీ కార్యకర్తకు భరోసా ఇచ్చేటానికి తన బర్త్డేను ఎట్లా జరుపుకున్నాడో చూడుర్రి. ఎక్కడ పోతే అక్కడనే ఎంకులాడాలి అన్నట్టు ఎక్కడ కాంగ్రెస్ సర్కారు అవమానం చేసింది అక్కడనే భరోసా ఇచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్. ఆ నడమ ఓ బీఆర్ఎస్ కార్యకర్తను ఉత్తపుణ్యానికి అరెస్ట్ చేసిండు తెలంగాణ పోలీసులు. యాదుకున్నదా? తినే కంచం మీది నుంచి గుంజుకొని పోయిండ్రు. ఎంగిలి చేతులకు సంకెళ్ళేసి అరెస్టు చేసిండ్రు. నల్లబాలు అనే శశిధర్ గౌడ్ అనే అన్నను అక్రమ కేసులు పెట్టి లోపటేసిండ్రు. అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి కంటికి రెప్ప తిరగ కాపాడిండు. న్యాయపరంగా శశిధర్ అన్నను బయటికి తీసుకొచ్చిండు. అంతేకాదు ప్రజలకు అన్యాయం చేస్తున్న సర్కార్ మీద కొట్లాడే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేటానికి కేటీఆర్ తన పుట్టినరోజును వాళ్ళ ఇంటికి పోయి జరుపుకున్నాడు. శశిధర్ గౌడ్ అన్న బిడ్డతోని కలిసి కేక్ కట్ చేసిండు. ఇగో గిట్ల కార్యకర్తలకి ఏమన్నా అయితే కాకి తీరుగా వాలిపోతా అన్నట్టు చేసిండు కేటీఆర్. శశిధర్ గౌడ్ అన్నను అన్నం తినకుండా చేసిన కాన్నే కేటీఆర్ భోజనం చేసిండు. మీకేం కాదు, సర్కారు ఎన్ని తీర్ల తిప్పలు పెట్టాలని చూసినా నేను ఊకోను, మీకు అండగా ఉంటా అన్నట్టు చేసిండు. ఇక దీంతోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊకుంటారా? సర్కార్ చేస్తున్న అన్యాయాల మీద ఎంత వరకైనా పోరాటం చేసేటానికి సిద్ధమైతారు. పట్టి పట్టనట్టు ఉండే లీడర్లు ఉన్న ఈ కాలంలో కేటీఆర్ అనే భరోసా ఇస్తుంటే మనకు తిరిగెక్కడిది అన్నట్టు చేస్తురు కావచ్చు. వెనకట ఒక ఊరు నడిమిట్లా చింత చెట్టు ఉండేదట. దానికి కాసిన చింతకాయలు ఎవలు దెంపొద్దనే రూల్ ఉండేదట. రేవతి అనే ఓ గయ్యాలి ఆడిది ఎవరన్నా రాలిన చింతకాయ తింటే మస్తు లొల్లి చేస్తుందట. కానీ ఆ గయ్యాలి రేవతి గంపల కొద్దీ చింతకాయలు దెంపుకుంటుందట. అట్లెందుకు చేస్తున్నావు అంటే నేనేం దొంగతనం చేస్తలేను, అందరు చూస్తుంటేనే తీసుకున్నా అన్నదట. సరే ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నంటే హగో అచ్చం గట్లనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మందిది మంగళవారం మనది మంచివారం అన్నట్టే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి సారు ముచ్చట. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కేటీఆర్ సారు ఫోన్ ట్యాపింగులు చేసిండని కేకలు పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, రేపో మాపో అరెస్టులు చేస్తామని వార్తలు వండిండ్రు. ఈ దీపావళికి పెద్ద బాంబు వెళ్తున్నదని ఒక మంత్రి అంటే తప్పకుండా అరెస్ట్ జరుగుతుందని ఇంకో మంత్రి అన్నాడు. ట్యాపింగ్ ముచ్చట మీద ఆంధ్ర మీడియాతోని అడ్డగోలు రాతలు రాయించిండ్రు. అంత చేసినా ఇప్పటి వరకు ఊదుగాలలేదు, పీరి లేవలేదు. ఈ ట్యాపింగ్ ముచ్చటను డైవర్షన్ రాజకీయాలకు వాడుతున్నారు. ఉల్టా రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నాడు అనే ముచ్చట్లిన వాడే వరకు మాట మార్చిండు రేవంత్ రెడ్డి సారు. అవును ట్యాపింగ్ చేస్తే తప్పే ఉన్నది అని అంటున్నాడు. మా సర్కారు కూడా ట్యాపింగ్ చేస్తున్నది అని ఢిల్లీలో విలేకరులతోని మాట్లాడుకుంటా అన్నాడట. చూడుర్రి ఎట్లున్నదో వ్యవహారం. మందికి శుద్ధులు చెప్పి మనం మాత్రం బుద్ధి లేని పని చేసుకోవచ్చు అన్నట్టే ఉన్నది కదా.
చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి బేకార్ కథలు అన్నట్టు చేస్తున్నారు. ఆ ముచ్చటను కూడా ఏం తప్పులేదు అన్నట్టు చెప్తున్నాడు. ఎంత టాలెంట్ ఉంటే ఇట్లా మాట్లాడగలగాలి, ఎంత తెలివి ఉంటే తెలంగాణ జనాన్ని తప్పుదోవ పట్టియాలి. ఈ ముచ్చట తెలిసినాక వహా సీఎం వహా, నీకు నువ్వే సాటి అని అంటున్నారట ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగుల మీద మాట్లాడుకున్న జనాలు. ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులను ఎవరని లెక్క చేస్తలేడా? తాను వంటెద్దు పోకడలు పోతున్నాడా? నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు వన్ మ్యాన్ షో చేస్తున్నాడా? ఎందుకో చాలా మంది అవుననే అంటాండ్రు. మొన్న సీతక్కను దూరం పెట్టిండు ములుగు అడవుల ముచ్చట్లా అని కొందరు అంటున్నారు. తర్వాత మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసిండని ఇంకొందరు అన్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రి కోమర్ రెడ్డి వెంకర్ రెడ్డి మంత్రి పదవినే లెక్క చేయనంత పని చేస్తున్నాడు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది కోమర్ రెడ్డి వెంకర్ రెడ్డి సారుకు. తనకు తెలవకుండా తన శాఖల నిర్ణయాలు జరుగుతున్నాయే. ఎంతటి ఘోరము, ఎంతటి అవమానం. సినిమాటోగ్రఫీ మంత్రిగా వెంకర్ రెడ్డి ఉన్నట్టా లేనట్టా? ఒక మంత్రి శాఖల ఇంకో మంత్రి ఏలు పెట్టొద్దు, సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి అని సుద్దులు చెప్పి నా మంత్రిత్వ శాఖ నిర్ణయాలు తీసుకున్నాడేంది అని తనకు తానే కుమిలి కుమిలి బాధలు మునిగిందట. నన్ను డమ్మిగాని చేస్తున్నదేంది అని ఆలోచనల పడ్డడట. హరిహర వీరమల్లు సినిమా బెనిఫిట్ షోకు టికెట్ రేట్లు పెంపుకు రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన ముచ్చట అందరికీ ఏర్కున్నదే. సీఎం దగ్గరి మనిషి రోహిన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని నడిపించిండు అనేది కూడా సినిమా నిర్మాత ఏఎం రత్నం చెప్పిన ముచ్చట కూడా తెలిసిందే. అయితే సినిమాటోగ్రఫీ మంత్రి వెంకర్ రెడ్డికి తెలియకుండానే ఈ నిర్ణయం చేసిండట. అగో దానికి వెంకర్ రెడ్డి మస్తు కోపంతో ఉన్నాడట. నేను మంత్రిగా ఉన్న దేనికి, నేనేమన్నా బొమ్మనా, నిర్ణయాలు తీసుకునే శక్తి నాకు లేదా అని రగిలిపోతున్నాడట. అసెంబ్లీలో సీఎం మాట్లాడిన తర్వాత సినిమాలకు తెలంగాణ సర్కార్ తరపున ఎసొంటి బెనిఫిట్లు ఉండయి, ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఉండేయని గర్వంగా చెప్పిండు మంత్రి కోమర్ రెడ్డి వెంకర్ రెడ్డి. అప్పుడు తనతోనే అట్లా మాట్లాడిచ్చి ఇప్పుడు ఇట్లా గాలి తీసిన టైర్ తీరుగా చేసుడేంది అని ఆవేశం పూని ఉన్నాడట. పాపం సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న సినిమా ఆటల వెంకట్ రెడ్డిని కమీడియన్ ని చేసిండు. ఈసొంటి బాధ ఇంకెవ్వలకు రావద్దు అని అంటున్నారట సీఎం రాజకీయాలను దగ్గరుండి చూసినోళ్ళు. ముచ్చట్లు ఇంకిన్ని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.